జై తెలంగాణ, జై కేసీఆర్. రాయల్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నెల్లికొండ ఎంపీటీసీ. అయితే ఈరోజు పార్లమెంటు సమావేశానికి కార్యక్రమానికి వచ్చేసినట్టు ఎమ్మెల్యేలందరికీ మరియు ఈ నెల్లికొండ గ్రామ ప్రజల తరపుకి వెళ్ళి ఈరోజు మీటింగ్కి మేము అందరం కూడా బయలుదేరడం జరిగింది పెద్ద ఎత్తున. మరి ఈరోజు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినటువంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడం జరిగింది. ఈరోజు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా అందరూ వ్యతిరేకంగా కూడా తయారైనరు. ముఖ్యంగా ఈరోజు అమలుగానే హామీలు ఇచ్చి ఈరోజు ఎకరాకు రైతు బంధు కూడా ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి రైతులంతా మోసం చేసి అధికారం రావడం జరిగింది. దాంతోపాటు ముసలోళ్ళకు కూడా 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి అవద్దని చెప్పి ఈరోజు ముసలోళ్ళకు కూడా పైసలు ఇవ్వకపోవడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,116 రూపాయలు ఇచ్చేది. అది కూడా 1,116తో పాటు తులం బంగారు ఇస్తామని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. ఈ అన్ని పథకాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలంతా వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. ఎంపీ ఎలక్షన్లో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మరత్నంగా పట్టి ఈరోజు టీఆర్ఎస్ గుర్తుకు ఎక్కువ ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుతున్నాను. నుంచి కూడా గెలవడం జరిగింది. అప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కూడా అతను చేసినటువంటి కొన్ని పనులు, రైల్వే వర్కులు కానివ్వండి, తర్వాత అయితే మహబూబ్నగర్కి తీసుకురావాల్సిన పాత మా ఉమ్మడి డిస్టిక్లో ఉన్నటువంటి నవోదయ స్కూళ్ళ గురించి కూడా అతను పోరాడడం జరిగింది. ముఖ్యంగా సైనిక్ స్కూల్ గురించి కూడా నారాయణపేట డిస్టిక్ రావాలని చెప్పి అతను పోరాడడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం సలహా అసలు పరిగణనలు తీసుకోకుండా ఆల్చడం చేయడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అతనికి ఓట్లు వేసి గెలిపించి ఆ సైనిక్ స్కూల్ కూడా చేయాలని చెప్పి మొత్తం ఉన్న కొత్తగా డిస్టిక్లో కూడా నవోదయ స్కూల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా మా పార్టీ ప్రాంతీయ పార్టీ, వాళ్ళు నేషనల్ పార్టీ, ఎప్పుడు కూడా బీజేపీకి టీఆర్ఎస్కి ఎటువంటి పొందడం లేదు. అయితే ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం మీద, కానీ అటువంటిది ఏం లేదు. మా పార్టీ మాధ్యమ సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. మేము అటువంటిది ఏం రెండు పార్టీలు కలిసి తప్పది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ మాత్రమే అది. ఇప్పటికు మేము రేపు వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారం రాగానే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు వాళ్ళు. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి కూడా 1,116 రూపాయలతో పాటు తులం బంగారు ఇస్తామని కూడా హామీ ఇచ్చిండ్రు. అది కూడా డూపి. అది కూడా దాంతోపాటు ఒంటరి మహిళలకు కూడా 4,000 పింఛన్ ఇస్తామన్నారు. అది కూడా వాస్తవం కాదు. అన్నిటికీ వాళ్ళు పెట్టిన పథకాలు అన్నింటిలో కూడా ఒకటి బస్సులు కూడా తప్ప వాళ్ళు ఏం చేయలేదు. అందుకని ప్రజలు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కూడా ఓట్లు వేసిండ్రు. ఓట్లు వేసి ఈరోజు అదే పార్టీని పొందబెట్టడానికి కూడా ఇదే ప్రజలు రెడీగా ఉన్నారు. అది కూడా ఎంపీ ఎలక్షన్లో జరగబోతుంది అని తెలియజేస్తున్నాను. ఈ చిన్న చింతకుంట మండలానికి ప్రసిద్ధి చెందినటువంటి కురుమూర్తి స్వామి టెంపుల్ ఉన్నది. దగ్గర దశాబ్దాల కొద్ది కూడా వాగు పైన మన చిలుసుకుంట నుంచి కురుమూర్తి జాతరకు పోవడానికి బ్రిడ్జి నిర్మించలేకపోయినారు. ఎంతోమంది ఈ మండలానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చాలామంది. అటువంటి ఎమ్మెల్యేలు కూడా సాధ్యంగా పనులు ఇలా ఆలంక్ష రెడ్డి గారు చేసిండ్రు. దానితో పాటు ఈ మన్యం వాగు పైన కూడా దగ్గర 24 చెక్ డ్యాములు కూడా నిర్మించడం జరిగింది. అంటే ఈ ఓవరాల్గా 24 చెక్ డ్యాములు కూడా నిర్మించడం జరిగింది. అతని కృషి వలన ఈరోజు నియోజకవర్గం కూడా బాగుపడిందని చెప్పి తెలియజేస్తున్నాం.